బేతాళుడి బహుమతి. విక్రమాదిత్యుడు తన నమ్మకమైన యోధులతో శ్మశానంలోకి వెళ్లి బేతాళుడిని పట్టుకున్నాడు. బేతాళుడు ఎప్పటిలాగే ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. కథ: రహస్యమైన శాపం. ఒకానొక గ్రామంలో ఒక బుద్ధిమంతురాలు, అందమైన యువతి అయిన వసుంధర జీవించేది. ఆమెకు చాలా మందికి తెలియని ఒక రహస్య శక్తి ఉండేది. ఆమె చేతిలో ఎవరైనా తాకితే వారి నిజస్వరూపం బయటపడేది. అంటే దొంగైనా, మోసగాడైనా ఆమె చేతి స్పర్శతో అసలు ముఖం కనిపించేది. ఈ విషయానికి గ్రామంలో కొందరికే తెలిసింది. కాని ఆ గ్రామ రాజుకు తెలియదు. ఒకరోజు ఆ రాజుకు వచ్చిన ఒక విదేశీ వర్తకుడు వసుంధరను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతనికి పెద్ద కుటుంబం లేదని, వాస్తవానికి అతను గొప్ప ధనవంతుడని చెప్పాడు. కాని వసుంధర అతని చెయ్యి తాకగానే అతను నిజానికి ఒక రాక్షసుడని, తన రూపాన్ని మార్చుకున్నాడని తెలుసుకుంది. ఆమె భయంతో రాజుకి ఈ విషయానికి చెప్పింది. కాని రాజు దాన్ని నమ్మలేదు. అప్పుడు రాజు పరీక్ష చేయాలని నిర్ణయించాడు. అతను తన ముఖ్య మంత్రి చేత ఆ వ్యాపారిని గదిలో ఒంటరిగా ఉంచి గమనించాలని చెప్పాడు. రాత్రి అయిన తర్వాత ఆ విదేశీ వ్యాపారి నిజంగా తన అసలు రూపంలోకి మారి గ్రామ ప్రజలను తినడానికి బయలుదేరాడు. కాని వసుంధర బుద్ధితో రాజుకు ముందుగానే తెలియజేయడం వల్ల రాజు సైన్యంతో వచ్చి రాక్షసుడిని చంపించాడు. రాజు వసుంధరకు ఘనమైన బహుమతి ఇచ్చాడు. కాని ఇదే సమయంలో ఆమెకు శాపం వచ్చిపోయింది. ఇక మీదట ఆమె శక్తి పని చేయదు. బేతాళ ప్రశ్న: మహారాజా విక్రమాదిత్య, వసుంధరకు శాపం రావడంలో న్యాయం ఉందా? ఆమె మంచిగా చేసింది. అయినా ఎందుకు శక్తి పోయింది? విక్రమాదిత్యుడు క్షణం కూడా ఆలోచించలేదు. బేతాళా, ఇది న్యాయమే. ఎందుకంటే మనుషులు దేవతలుగా మారరు. ఆమెకు శక్తి దేవతల వరంగా వచ్చింది. కాని ఆమె దాన్ని పూర్తిగా ఉపయోగించేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. దేవతల కృప ఎప్పటికీ ఉండదు, ఎప్పుడైనా పోతుంది. అందుకే ఆమె శక్తి పోయింది. బేతాళుడు విక్రమాదిత్యుడి సమాధానంతో మెచ్చిపోయాడు. కాని నియమం ప్రకారం విక్రమాదిత్యుడు మాట్లాడినందుకు బేతాళుడు మళ్లీ ఎగిరిపోయాడు.